నైని నిజంగానే త్రినేత్రి దేవిపురం కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేది కదా, ప్రాణాలతో ఉండి ఉంటే బాగుండేది కదా అని దురదర అంటే, అవును పిన్ని, నేను కూడా త్రినేత్రి ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని నైని అంటుంది. అయినా త్రినేత్రి అమ్మవారిలో ఐక్యం అయిపోయింది కదా అని దురంధర అంటుంది. నాకు తెలుసు అంటూ బామ్మ అప్పుడే అక్కడికి వస్తుంది. ఏంటి ఏం తెలుసు అని దురంధర చాలా టెన్షన్గా అడుగుతూ ఉంటే, అదే మా త్రినేత్రి మా దేవీపురం అమ్మవారి దగ్గరికి వెళ్ళిందన్న విషయం నాకు తెలుసు అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఓ అదా, ఇంకా త్రినేని గురించిన రహస్యం మీకు తెలిసేమో అనుకున్నానే అని దురంధర అంటుంది. పిన్ని కాస్త ఊరుకుంటారా అని నైని హెచ్చరిస్తూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నా మనవరాలు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టదు. అయినా మా త్రినేత్రి కనిపించడం లేదని అసలు విషయం దాచిపెట్టి నేను కంగారు పడుతూ ఉంటే నన్ను ఆట పట్టిద్దామనుకున్నావు కదా అని బామ్మ అంటుంది. బామ్మ మీరు ఎలా అనుకుంటే అలా అని దురంధర అంటుంది. మాఘమాసం వచ్చినప్పుడు మా ఊర్లో జాతర జరుపుతారు. అప్పుడు మీరందరూ మా ఊరికి రండి. మా మనవరాలు త్రినేత్రిని నైనిని పక్కపక్కన చూస్తే అరే ఇద్దరూ ఒకేలా ఉన్నారే అని మా ఊరి వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకుంటారు అని బామ్మ చెప్తుంది. తర్వాత వల్లభ గదిలో కూర్చొని క్యాలెండర్ని చేతిలో పట్టుకొని 1 2 3 4 అను లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే తిలోత్తమ అక్కడికి వచ్చి వల్లభ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అయినా వల్లభ పట్టించుకోకుండా కూడా 1 2 3 4 అని 1 2 3 అని లెక్క పెడుతూ ఉంటాడు. అలా లెక్క పెడుతూ ఉంటే తిలోత్తమకి కోపం వస్తుంది. వెంటనే వల్లభ చెవి పట్టి మెలివేసి, రేయ్ నేను పిలుస్తూ ఉంటే నీ పాటికి నువ్వు లెక్కలు వేసుకుంటున్నావు, ఏం లెక్కలు అని తిలోత్తమ అడుగుతూ ఉంటే, మమ్మీ నువ్వు 4 రోజుల్లో పోతావు కదా మమ్మీ, అష్టమి కష్టమి ఎప్పుడు ఏం వస్తాయో అని నేను లెక్కలు వేస్తున్నాను చూస్తున్నాను మమ్మీ అని వల్లభ చెప్తూ ఉంటాడు. రేయ్ నేను చచ్చిపోతానని తెలిసినా కూడా నేనే తొనకకుండా ఉన్నాను, నీకెందుకురా ఇలా లెక్కలు వేస్తున్నావు, నీకు జాతకాలు రాయటమే వస్తే నువ్వు ఇలా ఉంటావా అని తిలోత్తమ అంటుంది. మమ్మీ నువ్వు పోతే బోరున ఏడవాల్సింది నేనే కదా మమ్మీ అని వల్లభ ఏడుస్తూ ఉంటాడు. రేయ్ నోరు మూసుకుంటావా, మరి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని తిలోత్తమ అడుగుతూ ఉంటే, ప్రాక్టీసింగ్ మమ్మీ ప్రాక్టీసింగ్ అని వల్లభ చెప్తూ ఉంటాడు.